ఏపీ తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. నవంబర్ 17 నుంచి 25 వరకు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థం కీలకమైన ఘట్టమని అంటున్నారు అర్చకులు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక భక్తులకు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో అటెండ్ కానున్నారు. తిరుపతిలోని శ్రీవారి పట్టపురాణిగా వెలుగొందుతున్నారు తిరుచానూరు పద్మావతి అమ్మవారు. ఇక అలిమేలు మంగమ్మ, తిరుపతిలోని గోవిందరాజస్వామి వార్లతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఏడాది పొడుపునా నిర్వహించే ఉత్సవాలకు కొదవే ఉండదు. యాత్రికులతో నిత్యం రద్దీగా ఉండే ఆలయాల నగరం తిరుపతి ఉత్సవాలతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. అక్టోబర్లో అయ్యవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఇక శ్రీవారి పట్టపురాణి అలమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు టీటీడీ రెడీ అయింది. కనులారా శ్రీవారి వైభోగాన్ని తిలకించిన భక్తులు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కనువిందు చేయనున్నాయి. నవంబర్ 17 నుంచి ధనుర్లగ్నంలో ప్రారంభమయ్యే ఉత్సవాలు 25 వరకు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేకంగా క్యాలెండర్ని రూపొందిస్తుంది టీటీడీ. ఆగమ శాస్త్రం, తిథి, నక్షత్రాల ఆధారంగా ఆలయంలో ఉత్సవాల నిర్వహణకు అర్చకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తిరుచానూరులో ఈ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నవంబర్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. తిరుమల తరహాలోనే తిరుచానూరులో కూడా పల్లకిపై అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం అంటే మహిళలకు ఎంతో ఇష్టమైన మాసం. అమ్మవారికి కూడా ఈ మాసంలోనే ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వివిధ వాహన సేవలు జరగనున్నాయి. తిరుచానూరులో బ్రహ్మోత్సవాల్లో పంచమి తీర్థం కీలక ఘట్టం. బ్రహ్మోత్సవాలు ముగిసే 25వ తేదీ పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడు నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. 17వ తేదీ సోమవారం ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అదే రోజు రాత్రి పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై దర్శనమిస్తారు. 18వ తేదీ ఉదయం పెద్ద శేష వాహనం, రాత్రి హంస వాహన సేవ ఉంటుంది. 19 ఉదయం ముత్యపు పందిరి వాహన సేవ, రాత్రి సింహ వాహనంపై అమ్మవారు దర్శనమిస్తారు. ఇక 20న ఉదయం అమ్మవారికి కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహన సేవ జరగనుంది. 21వ తేదీ శుక్రవారం ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజవాహనంపై పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 22 శనివారం ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం స్వర్ణ రథం, రాత్రి గరుడ వాహన సేవ జరగనుంది. 23 ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. 24న సోమవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవ జరుగుతుంది. 25 మంగళవారం ఉదయం బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టంగా చెప్పుకునే పంచమి తీర్థం నిర్వహించనున్నారు అర్చకులు. 25 రాత్రి ధ్వజావరోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ పద్మావతి అమ్మవారికి 9 రోజులు 18 సేవలు, అంటే గరుడ వాహనం దగ్గర నుంచి ఈ యొక్క వాహన సేవలు ఉన్నాయని తెలుస్తున్నది. విశేషం ఏంటంటే ఇక్కడ చాలా గొప్పదైనటువంటిది, ఎక్కడైనా సరే స్వామితో ఉన్నటువంటి అమ్మవారు ఉంటుంది, కానీ ఇక్కడ వీరలక్ష్మి అంటాము, స్వతంత్ర లక్ష్మి అంటాము. ఈ స్వతంత్ర లక్ష్మి అనేటువంటి అమ్మవారు ఇక్కడ 9 రోజులు కూడా అన్ని వాహనాల మీద వేంచేపు చేసి వాహన వైశిష్టం, వాహన వైభవం మనకు తెలుస్తున్నది. ఇది ప్రపంచంలో ఏ అమ్మవారికి లేదు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఇప్పటికే ఏర్పాట్లపై కీలక రివ్యూలు చేశారు ఈవో.